దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారిని కలవబోతున్నాము. తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి ఉత్తమమైన విద్యను అందిస్తున్నారు, అత్యాధునికమైన టెక్నాలజీ ఎలా వినియోగిస్తున్నారు, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విజన్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ ఎట్ ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద నీడీ విత్ అఫోర్డబుల్ కాస్ట్ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ. అంటే అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ, క్వాలిటీ, ఈక్విటీ, ఇంక్లూజివిటీ అనేటువంటి 5 ప్రిన్సిపల్స్ మీద మేము మా యొక్క విజన్ అనుకోండి, మా యొక్క అబ్జెక్టివ్స్ ఉన్నాయి. అంటే మా యొక్క బాధ్యతలు ఏంటంటే కౌన్సిల్ ఏంటంటే అప్డేటెడ్ సిలబస్ ఇవ్వడం. ఎంట్రన్స్ కండక్ట్ చేస్తున్నాం, మీకు తెలుసు. అలాగే ఇంకొక మాది మెయిన్ బాధ్యత ఏంటంటే కౌన్సిల్ది అప్డేటెడ్ సిలబస్ ఇవ్వాలి, కరికులం రివిజన్ అనేది ఉండాలి. ఈరోజు శ్రీధర్, మరి మనము ప్రపంచంతో పోటీ పడుతున్నాము. భారతదేశానికి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, యూత్ నేషన్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తాము. ఎందుకు అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ 25 years ఏజ్. ఇట్లాంటి మానవ సంపద ఉన్నటువంటి దేశం ఎక్కడా లేదు ప్రపంచంలో. కాబట్టి మనందరి బాధ్యత, మీరు ఒక మీడియా జర్నలిస్ట్గా, నేను ఒక టీచర్గా, లేకుంటే విద్యా సంస్థలు ఏంటంటే చక్కటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ 20-25 yearsలో ఇప్పుడు మనం ఏదైతే సీఎం గారు తెలంగాణ రైజింగ్ 2047 అనో, మన ప్రైమ్ మినిస్టర్ గారు వికసిత్ భారత్ 2047 అనో చెప్తుంటారు కదా, అందులో ఎడ్యుకేషను ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత పోషించబోతుంది. ఎందుకంటే 50% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద ఎడ్యుకేషన్. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈ యొక్క గ్లోబల్ కాంపిటీషన్ను తట్టుకునేటువంటి ఇండస్ట్రీ నీడ్స్ని దృష్టిలో పెట్టుకోండి. ఆ ప్రయత్నంగా మేమేం చేస్తున్నామంటే గత 6-7 months నుంచి కౌన్సిల్ పెద్ద ఎత్తున కరికులం రివిజన్ అనేది మేము చేపట్టాము. ఎక్స్పర్ట్స్ తోటి, నిపుణులతోటి కమిటీస్ వేసి లాస్ట్ ఇయర్ కొంత అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ మీద సిలబస్ చేశాము.